శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి ఈ వారంలో శుక్రుడు అష్టమ స్థాన సంచారం జరుగుతుంది. అంటే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నాడు. సో ఇది ఒక రకంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరిగింది. అంటే ఇది స్త్రీలకి సౌభాగ్యయోగంగాను, మగవారికి స్త్రీ ద్వారా లేదంటే భార్య ద్వారా ఆదాయం లభించడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఏదో ఒక శుభవార్త మీరు ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత విషయంలో వినే అవకాశం ఉంది. చాలా వరకు స్త్రీలకి వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది. ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పాపులారిటీ లభిస్తుంది. ఒకేసారి మీ నేమ్ అండ్ ఫేము అధికారంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక పైపెచ్చు రవి సప్తమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతుంది. సో ఇది మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వారు ఏ రంగం అనేటట్టు సినిమా రంగం కానీ, టీవీ రంగం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, రాజకీయ రంగంలో ఉన్న వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత రావడం జరుగుతుంది. చాలా బిజీగా ఉండడం కూడా జరుగుతుంది. వ్యక్తిగతంగా మీకు కూడా కొంత హోదా స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాభాధిపతి ఉచ్చస్థితిలోకి రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తూ ఉంటాయి. బాగా పెద్దవారితో, ప్రభుత్వ అధికారులతో కానీ, గవర్నమెంట్లో లీడింగ్లో ఉన్నటువంటి ప్రముఖులతో కలిసి మీరు వ్యవహారాలు చేయడం జరుగుతుంటుంది. అలాగే కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, ఇటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కూడా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని వృత్తిపరమైనటువంటి మార్పులు, అభివృద్ధి ఈ తులారాశి వారికి ఈ వారం రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మరి రాహు 5వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలు పోగొట్టుకోవచ్చు, కొంత ధన నష్టం కూడా జరగవచ్చు. చాలా వరకు ఇది స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వాటికి చాలా దూరంగా ఉండాలి. అలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని ట్రాప్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో కాల్స్ ద్వారానో, ఇంకొకటో ఎప్పుడో జరిగిపోయినాయో మిమ్మల్ని బెదిరించో, భయపెట్టో, ఈ విధంగా కొన్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ తులారాశి వారు ఇది మొగమాటానికి అది వెళ్తూ ఉంటారు. ఎవరైనా హెల్ప్ ఉంటే గమ్మున హెల్ప్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సంబంధం లేని వ్యక్తులతో, అలాగే స్త్రీలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా కూడా మీరు వాళ్ళతో పరిచయం పెంచుకోవడం కానీ, వారికి సహాయం చేయడం కానీ, వారితో ఫోన్లో మాట్లాడడం కానీ చేయడం వల్ల మీ నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా అలా ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్ల జోలికి వెళ్లకుండా ఇంకా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక ప్రధానంగా మనకి 6వ స్థానంలో శని భగవానుడు. ఇది చాలా వరకు ఉద్యోగ అవకాశాలకి అవకాశం ఉంటుంది. అంటే మరీ పెద్ద పెద్ద ఉద్యోగ అవకాశాలు అయితే రావు, కానీ చిన్నపాటి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో కుజుడు ధనాధిపతిగా 6వ స్థాన సంచారం వల్ల ఏదైనా కాంపిటీషన్లో పాల్గొనడం కానీ, పోటీల్లో పాల్గొనడం కానీ, ఇంటర్వ్యూలో పాల్గొనడం, వాటిలో చాలా వరకు సక్సెస్ అన్నది రావడం జరుగుతుంటుంది. చాలా కష్టపడితే తప్ప అది సక్సెస్ అన్నది రాదు. చాలా ఫెయిల్యూర్ లాగా అనిపిస్తుంటుంది, కానీ అనూహ్యంగా సక్సెస్ రావడం జరుగుతుంటుంది. పోటీ, గట్టి పోటీ లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఒకే ఉద్యోగానికి ఒక 1000 మంది వచ్చినట్టు ఉంటుంది. ఆ పోటీలో మీరు నెగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది, కానీ చాలా టెన్షన్ పడవలసి ఉంటుంది. అంటే ఓవరాల్గా మాత్రం నిరుద్యోగులు ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీరు ఈ వారంలో వినడం జరుగుతుంది. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా
ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం. ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులు సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి ధనం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడతాను మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప్ వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో, చిన్న చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.